హలో అండి, అందరికీ నమస్కారం. అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఇది రీసెంట్గా షూట్ చేస్తున్నాను అనమాట. అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే ఇంకా ఫుల్ వర్క్స్ అవి ఉన్నాయి. అవి కంప్లీట్ చేసేసుకుందాము. ఒక వారం 10 రోజులు వర్క్ ఉందన్నమాట. అవన్నీ చేసేసుకొని దాని తర్వాత నేను కూడా ఊరికెళ్ళాలండి. ఊరికెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని ప్లానింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వాటి కోసం ఇంకా గ్యాప్ ఉండదు. ఇంకా పిల్లలు స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి. ఇంకా వాళ్ళ హడావిడి ఇదంతా ఉంటుంది కాబట్టి కంపల్సరీ నేనైతే సమ్మర్లో వెళ్ళేసి ఒక 10 రోజులు అయితే రెస్ట్ తీసుకొని వస్తాను. ఫస్ట్ నుంచి అంతే. ఇంక ఈసారి కూడా వెళ్దాము అని చెప్పి అనుకుంటున్నా. ఇంక ఈరోజు అయితే చిన్న వర్క్ మీద బయటకైతే వెళ్ళాలండి. వర్క్ ఏం కాదు కానీ తాంబూలానికి పిలిచారనమాట. సో ఇంకా వెళ్ళేసి వద్దాము అని చెప్పి అనుకుంటున్నాము. అసలు ఫుల్ వర్క్స్ ఉన్నాయి. ఈరోజు వేరే వాళ్ళకి డెలివరీ ఇవ్వాలి అనుకోకుండా ఇంకా పిలిచారనమాట. ఇట్లా భోజనానికి రండి, అలాగే తాంబూలానికి కూడా అని చెప్పి. ఇంకేదన్నా అనుకోండి ఆయనైనా వెళ్ళేసి వస్తారు. ఇంతకుముందు అనుకోండి అత్తయ్య వాళ్ళు బాగున్నప్పుడు వాళ్ళైతే వెళ్ళేవాళ్ళు అనమాట అప్పుడప్పుడు. ఇంకా మేము ఎప్పుడైనా తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళేవాళ్ళము. ఇంతకుముందు చాలా వరకు వెళ్ళేవాళ్ళం కానీ ఇంకా మనం హౌస్ కొనుక్కున్న తర్వాత ఈ మిషన్స్ అని బిజీగా అయిపోవడం వల్ల కుదరట్లేదు అసలు ఫంక్షన్స్కి వెళ్ళడం. ఏదైనా ఇంక ఇంపార్టెంట్ అత్తయ్య వాళ్ళకి కుదరదు అంటే తప్ప నేను వెళ్ళట్లేదు అనమాట. ఇంక ఈరోజు తాంబూలానికి ఇంకా మెయిన్ నేనే వెళ్ళాలి కాబట్టి, అంటే ఆడవాళ్ళే కదా తాంబూలం తీసుకుంటారు. అందుకని ఇంకా సరే తప్పదు కదా వెళ్దాము అని చెప్పేసి ఇంక అప్పటికప్పుడు సడన్ ప్లాన్ అనమాట ఇదంతా. ఇంకా నేనైతే పొద్దున్నే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. ఇంట్లో పనులు పిల్లలు లేరు కాబట్టి ఎక్కువ హడావిడి ఏం లేదు. ఇడ్లీ పిండి ఉంటే సరే ఇడ్లీ పెట్టేసుకొని తినేసి, ఎండలకి ఇడ్లీనే తినాలనిపిస్తుంది. దోశ అస్సలు తినబుద్ధి వేయట్లేదు. ఇంతకుముందు మీకు చాలాసార్లు మా ఇంట్లో దోశ ఫేవరెట్ అండి. వారంలో 3-4 రోజులు దోశలే వేస్తుంటాను అని చెప్పి. బట్ ఈ మధ్య అసలు పిల్లలు వెళ్ళినప్పటి నుంచి కానీ, పిల్లలు ఉన్నప్పుడు ఒకసారి వేసాను అంతే, అమ్మ వాళ్ళకి అందరు ఉన్నారని. ఇంకా మళ్ళీ ఆ అంటే దోశ జోలికే వెళ్ళట్లేదు. ఇంకా ఇడ్లీనో లేదంటే ఏదన్నా సింపుల్గా అలా చేసేసుకొని తినేస్తున్నాం మేమిద్దరమే కాబట్టి. ఇంకా తర్వాత అయితే టీ రెడీ అయిపోయండి. టీ పోసేసుకొని ఇంకా ఇడ్లీ కూడా పెట్టేశాను. ఇంకా మేము టీ తాగి కొంచెం చిన్న వర్క్ ఉందనమాట నాకు, ఎడిటింగ్ వర్క్. అది కంప్లీట్ చేసుకునే లోపు ఇంకా ఇడ్లీ కూడా ఉడికిపోయింది. ఇంకా స్నానం చేసి వచ్చేసి ఇడ్లీ అయితే తినేసాను అనమాట. తర్వాత అయితే ఇంకా శారీ కట్టుకున్నానండి. ఎందుకో తెలియదు, నాకు శారీ కట్టుకోవడం అంత పెద్దగా అలవాట్లేదు. అంటే మీరు చూస్తుంటే ఎప్పుడైనా రేర్గా కట్టుకుంటూ ఉంటాను. రెగ్యులర్గా ఈ మధ్య కాలంలో కొంచెం అలవాటు చేసుకుంటున్నా. అయినా కానీ పట్టు శారీస్ అయినా ఏవైనా కానీ నాకు నేనే ఓన్గా కట్టేసుకుంటాను. అంత పర్ఫెక్ట్గా కట్టుకుంటానని కాదు కానీ ఎలాగోలాగా నేనైతే కట్టేసుకుంటాను ఒకరి హెల్ప్ లేకుండా. ఈ శారీ మాత్రం ఎన్ని తిప్పలు పెట్టిందంటే నన్ను. ఇది రీసెంట్గా మనకి మైసూర్ సిల్క్ అని వస్తున్నాయి కదా, బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇది ఆఫ్లైన్లో తీసుకున్నానండి నేను. ఆన్లైన్లో కూడా ఉన్నాయి, ట్యాగ్ చేస్తాను చూడండి. అది కూడా నేను ఒకసారి ట్రై చేసా, బాగానే ఉండింది క్లాత్ అదంతా. కాకపోతే ఒక 200 ఎక్స్ట్రా అనుకుంటా. ఇంకా కానీ క్వాలిటీ దేనికి దానికే అని చెప్పుకోవచ్చు. ఇది నేను మొన్న పండగప్పుడు అనుకుంటా షాపింగ్కి వెళ్తున్నానని చెప్పాను కదా, మన ఇంట్లో ముస్లిం అమ్మాయి వర్క్ చేస్తుండిందండి హెల్ప్. తనకి కొంచెం రంజాన్ అప్పుడు అనుకుంటా శారీ తీసుకున్నా. ఇంకా ఆ రోజు వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ లేట్ అయిపోయింది. అంటే శారీ చూపిద్దాం అనుకున్నా, ఈ శారీ ఆ శారీ రెండు. కొంతమంది మొన్నటి వరకు కూడా అడుగుతూ ఉన్నారు, షాపింగ్కి వెళ్ళారు కదా ఏం తీసుకున్నారని. తనకైతే శారీ తీసుకున్నా, నేనైతే ఈ శారీ తీసుకున్నా. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్ళామని చెప్పాను కదా. సో ఈ శారీ, ఈ బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా కుట్టించా ప్రిన్స్ కట్ పెట్టి. దానివల్ల లాక్కెళ్ళిపోతుందా లేదంటే శారీ సాఫ్ట్గా ఉందని లాక్కెళ్ళిపోతుందా, నాకు ఒక సైడ్కి లాక్కెళ్ళిపోతున్న ఫీల్ వస్తుంది. అప్పటికి 4-5 సార్లు పైట పిన్ పెట్టాను, అయినా అదేంటో లాక్కెళ్ళిపోతూ ఉంది. ఆ శారీని సరి చేసుకోవడానికే సరిపోయింది నాకు. ఇంకా మామూలుగా అయితే ఎండలు ఎలా ఉన్నాయో తెలిసిందే కదా, డ్రెస్ వేసుకొని వెళ్దాము అనుకున్నాను కానీ వెళ్ళేది తాంబూలానికి కదా. సో అందుకని కొంచెం శారీ కట్టుకొని వెళ్తే ట్రెడిషనల్గా బాగుంటుంది తాంబూలంకి అని చెప్పి అనుకొని వెళ్తున్నాను అనమాట. ఇంతకీ మ్యాటర్ ఏంటి, తాంబూలాలు ఏంటి అనుకుంటున్నారా? సో మా వాళ్ళందరూ అంటే బంధువులు, సురేష్ గారి తరపున బంధువులు అండి. ఒక 10 ఫ్యామిలీస్ అనుకుంటా, నాకు తెలియదు కరెక్ట్గా. అందరూ బంధువులే అవుతారు. అందరూ కలిసి కాశీ ఇంకా ఇలా టూర్ లాగా వెళ్ళేసి వచ్చారనమాట. కాశీకి వెళ్ళొచ్చిన తర్వాత ఇట్లాగా పెడతారంట, నాకైతే క్లారిటీ లేదు, ఫస్ట్ టైం నేను వినడం కూడాని. ఇంకా తాంబూలం ఇచ్చి భోజనాలు కూడా కొంతమంది పెడుతూ ఉంటారు, ఎవరి ఇష్టానికి తగినట్టు వాళ్ళు తాంబూలం అయితే ఇస్తారు. అందులోనూ మనకి ఎన్ని ఉన్నా కానీ తాంబూలానికి అలాంటి వాటికి పిలిచినప్పుడు కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటారు కదండి. ఇంకా అందుకని నేను కూడా బయలుదేరుతున్నాను అనమాట. అందులోనూ వీళ్ళ దగ్గర సురేష్ గారి వల్ల బాబాయ్ పిన్ అవుతారు సొంతం. సో ఇంకా పిన్ని బాబాయ్ ఇద్దరు ఫ్యామిలీస్ అనమాట. ఇద్దరి దగ్గరికి అయితే వెళ్ళేసి భోజనం చేసేసి తర్వాత తాంబూలం
తీసుకొని ఇంకా ఈవినింగ్ అయిపోద్ది నాకు తెలిసి 5 అవ్వచ్చు అనుకుంటున్నాను. సో ఇంకా నేను ఇప్పటి వరకు అసలు ఎండకి బయటికే వెళ్ళలేదు తెలుసా అండి. ఫస్ట్ టైం ఇట్లా ఎండకి వెళ్ళడము. ఇంక మొహం అట్లా జస్ట్ ఆ గేట్ దగ్గరికి వెళ్ళలేదో వెంటనే కాలిపోయిందనమాట, అంత వేడిగా ఉంది. సో శారీ చూపిస్తున్నా దగ్గర నుంచి. షార్ట్ వీడియో పెట్టాను కదా, చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నారు. ఆఫ్లైన్లో తీసుకున్నానండి. మీకు ఎక్కడున్నా కానీ షోరూమ్స్ ఉంటాయి కదా మనకి, సిఎంఆర్ అని ఇట్లాగా పెట్టున్నారనమాట. కాస్ట్ కూడా 900, 1000 చేంజ్ వచ్చింది నాకు. సంక్రాంతి టైంలో 5-6 మంత్స్ అయిపోయింది కదా. సో బ్లౌజ్ కూడా కొంచెం ఇట్లాగా పాట్ నెక్ లాగా పెట్టించాను అనమాట, కట్ వర్క్ పెట్టించి ప్రిన్సెస్ కట్. బాగా సెట్ అయిందండి. మొన్నటి వరకు నాకు ఇట్లాగా సెట్ అవ్వు అని ఒక ఫీల్ ఉండేది, బట్ ఈ బ్లౌజ్ మాత్రం చాలా బాగా సెట్ అయింది, ఫిట్టింగ్ అంతా కూడా. ఇంక నుంచి అలాగే ప్రిన్స్ కట్ పెట్టుకొని కుట్టించుకుంటే బాగుంటుంది అనిపించింది. సో ఇంకా ఇక్కడ చూడండి, నీడ ఉంది కదా, అంత ఎండలో టైము కరెక్ట్గా 1 అవుతుందనమాట. 1:15 ఆ టైంలో బయలుదేరాం. మీకు ఎందుకులే మళ్ళీ ముందుగా వెళ్ళడము, ఆ టైంకి వెళ్ళేసి కనిపించేసి వద్దాము అని చెప్పి. ఇంకా సురేష్ గారు బండి చూడండి ఎండలో పెట్టారు. పొద్దున్న అక్కడ నీడ ఉన్నిందంట, అందుకని ఎండ వస్తుంది, సమ్మర్ కదా, బండి చెట్టు కింద పెడదామనేది లేకుండా మంచి ఎండలో పెట్టారండి. ఇప్పుడు దాని మీదకి ఎక్కితే పరిస్థితి ఏంటి చెప్పండి, ఇంకా అదే తిడుతున్నా. ఇంకా తర్వాత అయితే వెళ్ళేసి అన్నీ చూసుకొని వచ్చామండి. టైం 5 అయిపోయిందండి. 5:30 అట్లా అయిపోయినట్టుంది. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూడా తాంబూలం తీసుకొని ఇంకా కొంచెం మాట్లాడేసి చాలా రోజుల తర్వాత వెళ్ళాము. ఇంకా అట్లా ఉండేసి అయితే వచ్చామన్నమాట. కొంతమంది అంటారు మీరు ఇట్లా వెళ్ళకూడదు అని చెప్పేసి, కాకపోతే 6 మంత్స్ తర్వాత ఎలాంటి శుభకార్యానికైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి అంటారండి. కాకపోతే కొన్ని పర్టికులర్గా టెంపుల్స్కి అట్లాగా వెళ్ళకూడదు. అండ్ మన ఇంట్లో కూడా మెయిన్ పూజలు, కొబ్బరికాయ కొట్టడము అలాంటివి చేయకూడదంట. అంతే తప్ప ఇంకా చిన్నగా ఇట్లా ఫంక్షన్స్కి వెళ్ళొచ్చు, తాంబూలాలు తీసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. దానివల్లనే ఈ మధ్య అందరూ పిలుస్తూ ఉన్నారు. సో ఇంకా మేము బయలుదేరి ఇంటికైతే వచ్చేస్తున్నాము అనమాట. ఇంతకుముందు మనం ఇల్లు కొనుక్కున్న కొత్తలో ఇటంతా తిరుగుతూ ఉండేవాళ్ళమండి ఖాళీగా. ఎంత బాగుంటుందో ఇటువైపు అంతా. ఎక్కువగా తోటలు ఉంటాయి, రోజా తోటలు అలాంటివన్నీ. అప్పుడు మీకు చూపించాయి తోటలో ఒకసారి పువ్వులు కూడా కోసుకొచ్చేసాను వర్షాకాలం, అదే చూపిస్తున్నా. బట్ ఈ మధ్య అస్సలు రావట్లేదు బయటికి. ఇంకా ఇంటికి వచ్చేసామండి. ఇక్కడ మొగ్గలు చూడగానే ఎంత బాగా అనిపించాయో. ఇవి బొండు మల్లె, రోజా మల్లె అంటాం కదా, పెద్దవి. లాస్ట్ ఇయర్ తెచ్చి వేశాను, ఈ ఇయర్ పువ్వులు పూస్తుంది. ఈ లోపే గొర్రెలో మేకలు ఏవో తిన్నాయి, అయినా కానీ కొన్ని పువ్వులు అయితే ఉన్నాయన్నమాట. నాకు ఇలాంటి పువ్వులు అంటే సన్నజాజులు కానీ సీజనల్గా పూసే పువ్వులు కావాలి పెట్టుకోవడానికి, దేవుడికి వేయడానికి మాలలు కట్టి అలా ఇష్టం, అందుకని అవే వేస్తూ ఉంటాను. మధ్యలో మా నాన్న వచ్చేసి మునగ చెట్లని, జామ చెట్లని, సీతాఫలం చెట్లని అన్నీ వేసేసారండి. నాకేమో పువ్వుల మొక్కలు ఇష్టము, వాటిని చూసుకుంటూ అలా ఉండిపోతాను అనమాట. ఇంట్లో కూడా రాకుండా వచ్చి టీ పెట్టు, నేను మళ్ళీ బయటికి వెళ్ళాలి అని ఆయన అయితే పిలిచారు. ఇంక సరే అని చెప్పేసి ఇంక లోపలికి అయితే వచ్చానమాట. నాకు ఎందుకో అండి బయటికి వెళ్ళినా, ఇంట్లో నుంచి వెళ్ళినా కాళ్ళు కడుక్కోవడం అలవాటు. మళ్ళీ తాంబూలానికి ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు కడుక్కోవచ్చో కడుక్కోకూడదో నాకైతే తెలియదు. కాకపోతే ఇంకా డస్ట్ అంతా ఉండేసరికి కాళ్ళు కడుక్కొని అయితే ఇంట్లోకి వెళ్ళిపోతున్నా. ఇంకెక్కడికి వెళ్ళినా కానీ కడుక్కోవచ్చు, బట్ ఇప్పుడు తాంబూలానికి వెళ్ళాం కదా, ఏమో నాకు తెలియదు. క్లారిటీగా ఏమన్నా మిస్టేక్ ఉంటే చెప్పండి. ఇంక నేనైతే లోపలికి వెళ్ళిపోయాను. అసలు ఎట్లా ఉందో తెలుసా అండి వేడి. ఫస్ట్ నేను వెళ్ళడం ఇప్పటి వరకు ఎండాకాలం బయటికి వెళ్ళలేదు. ఇంట్లో ఉండే ఎండ అనేదాన్ని, కానీ బయటికి వెళ్ళి తిరిగేసి వస్తే తెలుస్తుంది ఎంత ఎండ ఉందా ఏంటి అని. అంటే తిరగడం అంటే అక్కడ కూడా మేము ఇంట్లోనే ఉన్నాం, కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే గ్యాప్ ఉంటుంది చూడండి, ఆ గ్యాప్లో ఎండ ఎలాగుందో తెలుసా అసలు. ఇంకా ఆయన అయితే చెట్లకి నీళ్ళు పట్టేస్తూ ఉన్నారు. మేము ఆకుకూరలు వేసాం కదా, వాటి సంగతి ఏంటి అనేది నేను ఈవినింగ్ షార్ట్లో మీకు షేర్ చేస్తానులేండి, అప్పుడు అర్థమవుతుంది. ఇంక నేను అక్కడ మొక్కలు చూస్తా ఉన్నానండి, కావాలని పట్టారో ఏమో తెలియదు, నేనేం చూడక పట్టాను అంటున్నారనమాట. నా తల మీద మొత్తం నీళ్ళు పట్టేశారు. ఇంకా ఫోన్ కూడా తడిచిపోయింది, అదే గొడవ పడుతున్నా సురేష్ గారితో. ఇవైంది ఇంటికి వచ్చేసరికి. ఇంకా కొంచెం టీ పెట్టుకొని తాగేసి వర్క్స్ అయితే కొంచెం పెండింగ్ ఉన్నాయన్నమాట. బ్లౌజెస్ అవి డెలివరీ ఇవ్వాలి, ఈరోజు ఇస్తానని కొంతమందికి చెప్పున్నాను. సో వాటికి కొంచెం స్టోన్ ఫిట్టింగ్ అవన్నీ పెట్టాలన్నమాట. సో మంచి ఎండకి వెళ్ళాము, కరెక్ట్గా 1:30కి అనుకుంటా స్టార్ట్ అయింది. సో 4:30కి అంతా వచ్చేద్దాంలే అనుకున్నాం, కానీ కుదరలేదనమాట. సో తాంబూలం తీసుకొని ఇంటికైతే వచ్చేసాం. ఇప్పుడైతే టీ పెట్టేసుకుంటా ఫాస్ట్గా. పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి, ఏంటి నీ టీ గోలా అంటారా, అదంతేలేండి. సో ఇంకా తర్వాత అయితే కొంతసేపు అట్లా ఉందాము అనుకున్నాను, కానీ ఇంకా నా వల్ల కాలే. ఈ శారీ ఏంటో కంఫర్ట్గానే లేదండి.
పళ్ళు సరిగ్గా పెట్టుకోలేదా, ఈ బ్లౌజ్ మోడల్ వల్ల పళ్ళు సెట్ అవ్వలేదు అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ బాగానే ఉంది కానీ నేను పళ్ళు వేసుకున్నాను చూడండి, అది సెట్ అవ్వలేదన్నమాట. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా లాగి పెట్టేస్తానంటే శారీ నాకు కంఫర్ట్ అంటే అలవాట్లేదు కదా, రెగ్యులర్గా మనం ఏం కట్టేవాళ్ళం కాదు కాబట్టి అప్పుడో ఒకసారి కట్టినప్పుడు అది కంఫర్టబుల్గా అనిపించదు, డ్రెస్ లాగా వేసుకున్నట్టు అనిపించదు కదా. సో అందుకని లాగేస్తూ ఉంటాను శారీ బయటకి. ఇంకా మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఫేస్ వాష్ చేసేసుకొని నైటీ వేసేసుకున్నా. ఇంకా ఎక్కువసేపు ఆ శారీలో అయితే ఉండలేకపోయాను. ఇంకా తర్వాత అయితే తాంబూలాలు ఇవన్నీ ఇచ్చారు కదండి, అవన్నీ ఒకే కవర్లో వేసేసాయి. ఇంకా శారీ అవి ఉన్నాయన్నమాట, పాడైపోతాయి, అరటిపళ్ళు అవి పెట్టున్నాను కదా అని చెప్పేసి అన్ని బయటికి తీసి మీకు కూడా చూపిస్తున్నా. ఇది మా చిన్నతమ్మ పెట్టారు, అంటే సురేష్ గారి వల్ల పిన్ని తను పెట్టారనమాట. ఈ శారీ ఇక్కత్ శారీ అండి, పీచ్ పింక్ అనుకుంటా, మెజెంటా కలర్లో ఉంది, డార్క్ పింక్లో. సో అలా కాంట్రాస్ట్ లాగా ఇచ్చేసి ఉంది. సో ఫ్యాన్సీ టైప్ శారీ అనమాట ఇది. శారీ అయితే చాలా బాగుంది కదా. నెక్స్ట్ అయితే ఇంకా అక్కడి నుంచి కాశీ నుంచి వాటర్ తీసుకొచ్చారు కదండి, వాటర్లో మనం కొంచెం పసుపు అది వేసుకొని ఇల్లంతా చల్లుకున్నామంటే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అది ఉన్నా కానీ బాగుంటుంది అని చెప్పేసి అందరికీ కూడా ఇట్లా చిన్న చిన్న బాటిల్స్ లాగా తెప్పించి అందులో అయితే వేసి ఇచ్చారు. రేపు కూడా నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంట్లో దీపం పెట్టుకొని తర్వాత అయితే నేను కూడా ఒకసారి ఇల్లంతా చల్లేస్తాను. మనం వెళ్తామో వెళ్ళలేమో అలాంటి ప్లేసెస్ అన్నీ కూడా ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ విజిట్ చేయలేమండి. సో అందరూ కలిసి హ్యాపీగా మంచిగా చూసుకొని వచ్చారంట. ఇంకా అందుకని మంచిగా భోజనాలు పెట్టేసి సో ఇట్లాగా ఇచ్చారనమాట. వస్త్రదానము, అన్నదానం ఇలా చేస్తే మంచిదంట కాశీకి వెళ్ళొచ్చిన తర్వాత. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటుంటే విన్నాను. తర్వాత అయితే ఇంకా ఇది పిన్ని బాబాయ్ అని చెప్పాను కదా, వాళ్ళైతే బ్రాస్లో చిన్న చెంబులాగా ఎంత క్యూట్ ఉందో తెలుసా అసలు. నాకు ఈ రీసెంట్ టైమ్స్లో అసలు ఇవంటే ఎంత ఇష్టమో అండి, బ్రాస్ ఐటమ్స్. వెండి కూడా పక్కన పెట్టేసి కొనుక్కుంటా ఉన్నాను, దీపాలు అవన్నీ కూడా. ఈ మధ్య ఇంకా బయటికి ఎక్కువ వెళ్ళలేదు, అందులోనూ పూజలు ఎక్కువ చేయట్లేదు. కానీ ఇంకా నేను బయటికి వెళ్ళానంటే ఇవి కొనుక్కుంటా ఉంటాను అన్నమాట, విగ్రహాలు అవి కూడా చిన్న చిన్నవి తెచ్చుకున్నాను. ఈ మధ్య అయితే వెళ్ళట్లేదు బయటికి. అక్క ఉంటే అక్కతో కలిసి వెళ్ళి ఇలాంటివన్నీ కొనేదాను అనమాట. సో నాకు చాలా ఇష్టం ఇత్తడి వాటిల్లో పెట్టడం అంటే. ఇంకా ఈ చెంబు చూడగానే భలే నచ్చింది నాకు, అందులోనూ మనకి చిన్న చిన్నవంటే ఇంకా ఇష్టం కదా. సో పిన్ని బాబాయ్ వాళ్ళైతే ఇది ఇచ్చారనమాట, రిటర్న్ గిఫ్ట్ లాగా కాదు, ఎక్కడికైనా వెళ్ళొస్తే కొంతమంది ఇస్తారు, కొంతమంది నాకు తెలియదండి, వాళ్ళైతే ఇది ఇచ్చారు. నాకైతే బాగా నచ్చింది. ఇంకా శారీ కూడా బాగుంది. సో ఇవన్నమాట వెళ్ళేసి వచ్చింది. ఇంకా అక్కడ వీడియో షూట్ చేయలేదు అది ఇది అనకండి. సో ఎవరి కంఫర్ట్ని నేను డిస్టర్బ్ చేయాలి అనుకోలేదు. ఇష్టం ఉన్న వాళ్ళు కనిపిస్తారు, ఇష్టం లేని వాళ్ళని నా వల్ల ఇబ్బంది పెట్టాలని నేను ఎప్పుడు